పత్తి చేనుకి ఇక దోమ కాటను పురుగు మందు కొట్టడానికి అయితే వచ్చినాం. ఎందుకంటే ఇక చెట్లు బాగా హైట్ పెరగడానికి దోమ అనేది విపరీతంగా పెరిగిపోయింది. వీటికి దోమ కూడా వస్తుంది, ఎందుకంటే వీటికి ఆక్సిజన్ తగలక మనకు దోమ వస్తుంది. అలాగే అక్కడక్కడ పురుగు కూడా ఉన్నది మనకు. ఈ పురుగు కొట్టడానికి అయితే మనం ఇక ఇలా మందులు అయితే తీసుకొచ్చాం. ఇప్పుడైతే మనం పోయి వాటర్ పోసుకొని మనం మందు అయితే పిచికారీ చేసుకోవాలి. ఇదంతా పత్తి చేను ఒకసారి మీరు చూడండి, ఇది ఎట్లున్నదో నాలో సగం ఉన్నది ఇది. ఇప్పుడైతే దీనికైతే ఇక పురుగు మందు కొట్టడానికైతే వచ్చినాం. పురుగు మందును ఆయన మళ్ళా దోమకాటు మందు ఇవి రెండు కలిపి కొడితే ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక మనం అయితే ఇక నీళ్ళ ట్యాంక్ కాడికి అయితే వచ్చినాం. అలా అయితే పోసుకోవాలి. పంపులు అయితే నీళ్ళు పోసుకుంటున్నాం. ఇప్పుడు పత్తి చేనికి మనం దోమ కాటుకొని పురుగు కొట్టాలి, రెండు కలిపి ఒకటే కొట్టాలి మనం. ఫ్రెండ్స్ ఇక మనం దోమ కాటుకొని పురుగు మందు తెచ్చుకోనికైతే ఇక ఈ రెండు అయితే తెచ్చుకున్నాం. అలా వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇది దోమ కాటుకును, ఇది పురుగు మందుకు, ఇది కాన్ఫిడోను మనం ఇది పురుగు మందుకి అయితే దోమ కాటుకు తెచ్చుకున్నాం. ఇవైతే కొంచెం కొంచెం పోసుకోవాలి. ఇలా ఇదైతే వాటర్లో కలుపుకోమన్నారు, మనకు అంత టైం లేదు కాబట్టి డైరెక్ట్గా పోసుకుంటున్నాం. దీన్ని అయితే కొంచెం 40 ml పోసుకోవాలి. ఇది 20 ml ఉంది, దీన్ని డబ్బాలు పోసుకుంటే సరిపోతుంది.